చెల్లించాలంట? నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని చెల్లించాలి. అందంగా ఉన్న నీ జీవితంలో పాపాన్ని కానీ నువ్వు ఆహ్వానిస్తే దానికి నువ్వు ఏం చెల్లించాలి అని అంటే నీ జీవితాన్ని చెల్లించాలి. నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి దీన్ని ఎలా ఆపాలి? నేను ఈ ఆశల నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ నేత్రాశల నుంచి బయటికి రాలేకపోతున్నానంటే ఒకే ఒక్క విరుగుడు ఏంటి అంటే ఆయన ముఖ దర్శనం కోరడం. అంటే ఎక్కువగా ఆయనతో గడపడం. ఉదయాన్నే లేచి నీ శరీరం కోరే, ఉదయాన్నే శరీరం ఏం కోరుతుందంటే ఇంకొంచెం పడుకోవడం కోరుతుంది, అంతేనా కాదు? ఉదయాన్నే ఈరోజు నేను 6ంటికి లేచి లేదా 5ంటికి లేచి ప్రార్థన చేసుకున్నాను, శరీరం ఏమంటది? ఇంకొక అరగంట అలారం పెట్టుకుని అరగంట లేచిపోతాం, ఆ తర్వాత అరగంట పడుకుంటాం, ఇంకేముంటది మళ్ళీ ఒక్క 10 నిమిషాలు 6 అయింది 5:40 అవుద్ది, మళ్ళీ మెలకు వస్తుంది. 6 అయితే రౌండ్ ఫిగర్ అవుతుంది కదా, 6ంటికి లెగుస్తాం, మరి 6ంటికి లెగుస్తాం, ఎలాగో 6 అయిపోయింది కదా 6:30కి బాగుంటుంది అని చెప్పి ఏం చేస్తాం? మళ్ళీ కొద్దిసేపు పడుకుంటాం. దానికి కావలసిన నిద్ర అంతా దానికి ఇచ్చి నీ సమయాన్ని అంతా నువ్వు ఏం చేసుకుంటావు? వృధా చేసుకుంటావు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం అంతా కూడా నువ్వు ఏం చేసుకుంటావు? నాశనం చేసుకుంటావు. ఆ తర్వాత ఆ నిమిషాలు వెనకొస్తాయంటే రావు. ఆ రోజు కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేసుంటే దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చేవాడు? ఆ నిమిషం నువ్వు దేవుడిని ఈ విషయంలో విజ్ఞాపన చేసుంటే, గోజాడుంటే దేవుడు ఏ ద్వారం తెరిసేవాడో నీకు మళ్ళా తెలియదు, మనకు మళ్ళీ తెలియదు. ఆ నిమిషం అయిపోయింది, గతించిపోయింది. కాబట్టి ముఖ దర్శనం, ఆయన ముఖ దర్శనం, ఆయన సన్నిధి, శరీరాన్ని చంపుకొని ఒకవేళ ఆయనకి ఇవ్వగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆయన సన్నిధికి ఎక్కువ రావడం, ఆయన సన్నిధిలో గడపాలని చెప్పి, ఆయన సన్నిధిలో గడిపితేనంట ఆయన సన్నిధిలో ఒక దినం ఉండడం ఈ లోకంలో 1000 దినములు గడపడం కన్నా శ్రేష్టం అంట. ఆమేన్. ఈ లోకంలో ఒక 1000 దినాలు బ్రతికేవాడు అంటే 3 సంవత్సరాలు. అంటే నువ్వు 3 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాలు నీకు ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. అవునా? వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏముంటదండి? అనుభవం ఉంటుంది. అవునా? అనుభవం ఉంటుందా? ఉండదు? అనుభవం ఉంటుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు నువ్వు స్థిరపడతావు. ఆ 3 సంవత్సరాలు నువ్వు ఇంకా అనేక కార్యాలు చేస్తావు. ఈ ఆశీర్వాదం అంతా కూడా, ఈ 3 సంవత్సరాల ఆశీర్వాదం అంట ఒక్క రోజులో దేవుడు నీకు ఇవ్వగలరు. ఆమేన్. ఆయన సన్నిధిలో నువ్వు ఒక్క రోజు గడిపితే నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలరు. ఆమేన్. మరి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి బైబిల్లో నీ సన్నిధిలో ఒక దినం గడిపితే ఏంటి 1000 దినములు గడిపితే గడుపుడు కంటే శ్రేష్టం, హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోతాం. అది ఉండాలండి, హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ దాని అర్థం ఏంటి? మరి దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి అని అంటే ఆ యొక్క 1000 దినములు నువ్వు సంపాదించుకునే అనుభవంగా నా శ్రేష్టమైన విషయాలన్నిటికన్నా దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే నీకు ఆయన